హాయ్! వెరీ గుడ్ మార్నింగ్. వెరీ, వెరీ గుడ్ మార్నింగ్. గ్రూప్‌లో ఉన్న మిత్రులందరికీ వెరీ, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు జరుగుతున్న వాటి మీద అందరికీ బాధే. ఇలాంటి నెగెటివ్ స్ప్రెడ్ అయినప్పుడు నిజానిజాలు మీడియాలకు అవసరం లేదు. చాలామంది జనాలకు అవసరం లేదండి. వాళ్ళకిప్పుడు గుప్పుమంటూ ఒక అగ్గి పైన సాంబ్రాణి వేస్తే వచ్చే పొగ, అలాగే గడ్డి వేస్తే వచ్చే పొగ రెండిటికి చాలా తేడా ఉంటుంది. సో, ఏది వేసినా అగ్గిపైన బుగ్గుమంటూ పొగైతే వస్తది. కానీ మీడియాలనేవి ఎలా ఉన్నాయంటే ఈ రోజున వాళ్ళకి తెలిసిన దానికన్నా, వాళ్ళు తెలుసుకోవాల్సిన దానికన్నా ఈరోజు అంతా కూడా పెయిడ్ ఆర్టిస్ట్‌లు ఎక్కువైపోతున్నారండి. అసలు నిజానిజాలను తెలుసుకోవట్లేదు. 1000,00,00,000 స్కాము, 1,00,00,000 స్కామ్ అని వీళ్ళు ఇప్పుడొచ్చి చెప్తారు. మరి డే 1 నుంచి ఇంత జరుగుతున్నప్పుడు ఏ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడరు? సైబర్ క్రైమ్‌లు అన్నీ జరుగుతున్నా, క్రిప్టో పేరు మీద ఎన్నో స్కాములు జరుగుతున్నా, ఎక్కడికి రాని వాళ్ళు ఇక్కడికెందుకొస్తారంటే, దాని వెనకమాల కథనాలు, వాటిని నడిపించేవాళ్ళు చాలామందుంటారండి. ఎందుకంటే, ఈ రోజున్న నలుగురికి మంచి చేయాలంటే అంత తేలిక కాదు. అస్సలంత తేలిక గాదు. హ్యాండ్ ఫ్రీ అని జెప్పి ఒక ఇన్నోవేషన్‌ని తీసుకొనొచ్చి ప్రతి ఒక్కళ్ళకి మెయిన్ డొమైన్ నుంచి కనెక్ట్ చేసి వెబ్‌సైట్ ద్వారా ఆదాయాన్ని షేర్ చేస్తాను అని చెప్పి ఐటీ కంపెనీ మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లోకి రావడం అనేది ఇప్పటివరకు మీరెవరు చూడల. సో, స్టార్టింగ్‌లో చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా వస్తే, ఆ కంపెనీలకి ఎదురైనటువంటి అనుభవమే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్‌లోకి ఒక ఐటీ కంపెనీ రావడమేంటి? ఐటీ ఎంప్లాయీల భవిష్యత్తేంటి? ఐటీ రంగం భవిష్యత్తేంటి? అనే బిగ్ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా కలగలిపి చేస్తున్నటువంటి దుమారాలని మనం గమనించుకోవాలి. ఈరోజు 'యాష్ మఫారే' గారు ఏం జేస్తున్నారు? ఏం చెప్తున్నారు? అనేది మనస్ఫూర్తిగా నేనైతే విశ్వసిస్తున్నాను. నాకు ఎన్నొచ్చినా గాని సంస్థ మీద ఎలాంటి సందేహం రాదు. ఎందుకంటే నేను నమ్ముకున్నది నా మనస్సాక్షిని. ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని గాదు. ఒకవేళ నాకేదైనా నష్టమొచ్చినా దానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను. రిస్క్ ఈజ్ ఎ రివార్డ్ అంటే ఏది జరిగినా నా మంచికే. ఇక్కడ మంచి జరిగినా, ఇక్కడ చెడు జరిగినా అది నా మంచికే అని నేను సంసిద్ధుడనై ఉన్నాను. నాకెవ్వరు గూడా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు ఏం జరుగుతుంది అనేది రేపు చూస్తాం. నిన్నేం జరిగిందనేది మర్చిపోతాం. నేడు జరిగే దాని గురించి ఆరాట పడతాం. సో, ఆత్రం మన గోత్రంగా ఉండకూడదు అని నేను నా వరకు నేను చాలా మంచి విజన్‌తో ఉన్నాను. నాకు మంచి జరుగుతుంది. ఈరోజు మేబీ లేట్ అవుతుంది. రేపు లేట్ అవుతది. ఎల్లుండి లేట్ అవుతది. నా బిడ్డల కోసం నేను పెట్టుకున్నటువంటి ఒక ఇన్వెస్ట్‌మెంటే తప్ప, ఇక్కడేదో నేను ఉద్యోగం మానుకొని దీని ద్వారానే బ్రతకాలనే ఆలోచనతో నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్. నా పిల్లల కోసం నేను పెట్టుకున్న ఇన్వెస్ట్‌మెంట్ ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ అనేది నా భవిష్యత్తులో చాలా మంచి ఎంజాయ్‌మెంట్‌నిస్తది. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తది. టైమ్ ఫ్రీడమ్ ఇస్తది. ఈరోజు మీడియాలో చాలా రకాలొస్తున్నాయి. ఎంప్లాయీకి జీతం ఇవ్వలేదంటున్నారు. అవన్నీ కూడా మన బాధ్యత కాదు. కంపెనీ బాధ్యత. కంపెనీ మనకి ఏం చెప్పింది? యాస్ ఎ ఫౌండర్ అనే ఒక దాంట్లో మీకు అవకాశం ఇస్తున్నాను. ఒక ఫౌండర్‌షిప్ మీకు సరిపోతుందంది. మల్టీ ఫౌండర్స్ వేసుకున్నాం గాబట్టి, మల్టీ రిస్క్ మనం తీసుకున్నాం. యెస్ ఆర్ నో? ఇప్పుడు నేను మల్టీ ఫౌండర్‌షిప్ ఉన్నాను. మల్టీ రిస్క్ నేను తీసుకున్నాను అంతే. కంపెనీ నన్ను వెయ్యండి, మీరు కట్టించండి అని ఎక్కడ గూడా ప్రలోభాలకి గురి చేయలేదు. ఉన్నతంగా ఉన్న కంపెనీ పైన మన ఆలోచనలే దిగజారిపోతున్నాయి. ఎక్కడా కూడా వాళ్ళు ఒక్క మాట తప్పు చేయలేదు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో ఎంతోమంది ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐపీఎస్‌లు, చాలా ఉన్నతమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, హై టెక్నాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలామందున్నారు. ఎవరు గూడా ఎందుకు మాట్లాడట్లేదంటే, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళందరికి తెలుసు. ఇలాంటి కామన్‌గా వస్తా ఉంటాయి. ఏవండీ అమెరికాలో జరిగిన కేస్ కంటే పెద్ద కేసేం గాదుగా. బంగ్లాదేశ్‌లో కేస్ జరిగినప్పుడు బంగ్లాదేశ్‌లో గూడా ఇలాగే ఉంది గదా! ఈరోజు భారతదేశంలో జరిగింది. పోరాటం చేయాల్సింది ఆన్‌పాసు సంస్థ తరపు నుంచి ప్రతినిధులు. దానికి యాష్ ముఫారే గారు తీసుకోవాల్సిన నిర్ణయాలు యాష్ ముఫారే గారు తీసుకుంటారు. భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళు జూసుకుంటారు. ఇక్కడ ప్రతీదీ మాకు షేర్ జేసి, మా నంబర్ ఉంది కదా! అని మాకు ఫోను జేసి ఏదో అయిపోయినట్టు మీరు భయపడి, ఇప్పుడు ఏదైనా అయినా మీరేం జేయగలరు? నేనేం చేయగలను? ఏది అవ్వకూడదు అని మనం మనస్ఫూర్తిగా యూనివర్స్‌ని కోరుకుంటే, ఇదే కేసు ఎంతసేపండి? కంపెనీ వచ్చి ఇగోండి ఈ మిస్టేక్ జరిగింది. ఒకవేళ మా మీద ఈ మిస్టేక్ ఉందా? ఈ మిస్టేక్ వల్ల ఇది జరిగింది. సో అండ్ సో రీజన్స్ ఇవి అని కంపెనీ మాట్లాడితే, దానికి తాత్కాలికంగా పెనాల్టీలుంటాయి. ఆ పెనాల్టీలను కట్టుకుంటారు. తప్పు జరగకుండా ఎక్కడ ఉండదు. ఒకవేళ ఈ తప్పు ఎవరు చేశారో
ఎందుకు తప్పు జరిగిందో అని అనేక కోణాల్లో కంపెనీ దాని మీద ఒక ఎంక్వైరీ పెట్టుకుంటది. కంపెనీ మీద డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ పెడతది. వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మనం చేయగలిగిందేముంది? కంపెనీని నమ్మడం తప్ప. నేను నమ్ముతున్నాను. నమ్మడం తప్ప కాదు. నేను నమ్ముతున్నాను. ఇలాంటివి మీకు నమ్మకం లేపోతే మీరు బాధపడతారో, బెంగపడతారో పెట్టండి. నాకైతే ఇప్పటికీ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను యాష్ ముఫారే గారిని లైవ్ చూసాను. నేనెవరో చెప్తే ఆన్‌పాసిలోకి రాలేదు. నేనెవరిని కూడా రండి అని చెప్పలేదు. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రిస్క్ చాలా ఎక్కువుంటుంది. హై రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే రిస్క్. ఆ రిస్క్ తీసుకుంటేనే రివార్డ్స్ తీసుకుంటాం. ఒకప్పుడు బిట్‌కాయిన్ అనే రిస్క్ తీసుకున్న వాళ్ళు రివార్డ్ తీసుకున్నారు. ఒకప్పుడు రకరకాల కంపెనీస్‌లో రిస్క్ తీసుకున్నారు. అది పెరుగుతుందనుకోలా. వాళ్ళు పెట్టిన పెట్టుబడి రిస్క్. అప్పుడు రివార్డ్ వచ్చింది. నేను పెట్టిన పెట్టుబడికి రిస్క్. రివార్డ్ వస్తుంది. ఎందుకంటే ఏమీ లేని రోజుల్లోనే నేను పెట్టుబడి పెట్టాను. 2021 అప్పుడు గో ఫౌండరు, తర్వాత ఓ ఫౌండరు, తర్వాత ఓఈఎస్ ఇవన్నీ వచ్చినియి. మేము ప్రతీదీ చూస్తున్నాం. మాకైతే బిలీఫ్‌నెస్ చాలా ఎక్కువుంది. నేనేం పానిక్ గురవ్వాల్సిన పని లేదు. నేనొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ మల్టీ ఐడీస్ పెట్టాను. సబ్స్క్రిప్షన్స్ కూడా చేశాను. ఏదైతే యూనివర్స్‌లో నేను ఎక్కువ లాభాలను కోరుకుంటూ నేను ఎక్కువ మందికి మంచి చేయాలని అనుకున్నానో అది ఖచ్చితంగా జరుగుద్ది. దాన్నెవరు ఆపలేరు. కంపెనీతో చిరకాలం ఉండాలి అనుకునే ఆలోచన, చిరకాలం నడవాలనే తపన నాకుంది. నేనెవరు ఏం చెప్పినా నేను నమ్మను. వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ప్రపంచంతో పోరాడే వాళ్ళకి ఒక నగరం పెద్ద సమస్యేం కాదు. ఓకే. ప్రపంచంతో పోరాడుతున్న వాళ్ళకి ఒక నగరంలో జరుగుతున్నటువంటిది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఇక్కడ హైదరాబాద్‌లో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ బంగ్లాదేశ్‌లో ఉండదు, అమెరికాలో ఉండదు, మిగతా 200 దేశాల్లో ఉండదు. ఇక్కడ ఇక్కడ ఈ ఎలిగేషన్ వచ్చిందంటే ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్‌లో వాళ్ళకి సమస్య ఉందా? లేదా? అనేది మనం డిసైడ్ చేయలేం. వాళ్ళెందుకు జెప్తున్నారు? వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉంది? ఇక్కడ మేనేజ్‌మెంట్ దృష్టికి వెళ్ళిందా? లేదా? ఎవరైతే అక్కడ ప్రతినిధులున్నారో వాళ్ళ విఫలం ఎంతుంది? కంపెనీ దృష్టికి తీసుకువెళ్లారా లేదా? కొన్ని కావాలని జరుగుతాయి. కొన్ని తెలియక జరుగుతాయి. కొన్ని తెలిసి కూడా మభ్యపెట్టడం వల్ల జరుగుతాయి. అనేక రకాల ఎలిగేషన్స్ కోసం కొన్ని కావాలని చేసేయి ఉంటాయి. ఈరోజు ఒకళ్ళు ముందుకొచ్చి మంచి చేస్తానంటే చేయనివ్వరండి. అంత తేలిగ్గా చేయనివ్వరు. మీడియా వాళ్ళకేం కావాలి? నలుగురు ముందుకొచ్చి మాకు నష్టం జరిగిందనంగానే వాళ్ళు కేవలం దాన్నే చూస్తారు. బట్ వాళ్ళకంత టైముందా? ఈ కంపెనీ ఎప్పుడు స్టడీ చేసింది? ఈ కంపెనీలో ఓ కనెక్ట్ అనేదుందా? ఈ కంపెనీలో ఏముంది? ఒకటే జెప్తాను. ఈరోజు ఈ వాయిస్ పెడుతున్న విక్రమ్ ఇంట్లో ఏముందో మీకు తెలుసా? మీ ఇంట్లో ఏముందో నాకు తెలుసా? సో, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి ఆన్‌పాస్ సంస్థ ఎలా పనిజేస్తుందో తెలుసా? తెలీదు గదా! కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళకి కూడా అమెరికాలో ఏం జరుగుతుందో తెలీదు. ఆఫ్రికాలో ఏం జరుగుతుందో తెలీదు. దుబాయ్‌లో ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళకి సాలరీ ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఇవ్వట్లేదో అది బాధాకరమైన విషయం. సాలరీ ఇవ్వట్లేదు అంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని శాసించే ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అనే సంస్థలో సాలరీ ఇవ్వట్లేదు అంటే ఎనకమాల ఏం జరుగుతుంది? ఏదో తప్పు జరుగుతుంది. ఎవరో కావాలని ఈ క్రిటిసైజ్, సెన్సార్ చేస్తున్నారు. కంపెనీని వెనక్కి లాగడానికి ఎవరు చేస్తున్న కుట్రో ఇవన్నీ బయటకొస్తాయి. కంపెనీ అన్నీ కూడా సాల్వ్ జేస్తది. నేనైతే హ్యాపీగున్నాను. మీరు నాకేం పెట్టి చూడమని చెప్పాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా నా మంచికే. ఏది జరుగుతుందో అది మన మంచికే అని నేను హ్యాపీగున్నా. నాకెలాంటి భయం లేదు, బాధ లేదు. జరుగుతున్నదంతా కూడా భగవంతుని లీలే. అంత తేలికా చెప్పండి? అంత తేలికా? ఎక్సీ90 కొనేద్దాం అనుకున్నా. రూ. 25,000 సబ్స్క్రిప్షన్‌తో ఎక్సీ90 కంపెనీ రేపు మార్కెట్‌లోకొచ్చి మీకిదిగోండి ఇలాంటి ఒక యూట్యూబ్ లాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేశాను. ఇంత ఇన్‌కమ్ ఇస్తాను అంటే, ఆ రోజు అందరూ సంతోషపడే వాళ్ళమేగా! ఈరోజు చిన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు కంపెనీ తరపు నుండి, "ఈ కంపెనీ మంచిదేనండి. మాకు నమ్మకముంది. మేము దీని మీద పెట్టుబడి మా ఇష్టంగా మేము పెట్టుకున్నాము. వాళ్ళైతే చేస్తున్నారు. మాకేమి ఇబ్బంది లేదు" అని నిలబడే వాళ్ళు ఎంతమందున్నారో చిరస్థాయిగా వాళ్ళు మాత్రమే ఈ కంపెనీ ఫలాలని, మధుర ఫలాలని ఆశించడానికి అర్హుడు అనేది నా అభిప్రాయం. నేనైతే కంపెనీతోనే ఉంటాను. కంపెనీ మంచి చేస్తదని నమ్ముతున్నాను. ఒకవేళ లేట్ అయితే అవుతుందేమో కానీ, ఎలాంటి ఇది జరగదు. ఎలాంటి మోసం జరగదు. నో కరప్షన్, ఓన్లీ కరెక్షన్. ఈ ప్రపంచాన్ని మార్చలేకపోయినా, మన ప్రపంచాన్ని మార్చడానికి ఆయన చాలా కష్టపడుతున్నారు. కంపెనీ అనేది ఎప్పుడైతే ఈ మైగ్రేషన్ జరుగుతుందో, ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసి, ఎన్నో ప్రాబ్లమ్స్‌ని చవిచూసి, అంతేగాని మోసం చేయాలనుకున్న వ్యక్తి అయితే, ఒక్క ఫౌండర్‌షిప్ చాలు అని ఎందుకు చెప్తారు?
ఒక్కొక్కరు 100 ఫౌండర్‌షిప్స్ తీసుకోండి. మీ జీవితాలు బాగుపడిపోతాయి. మీకు నేనిచ్చే డబ్బు మామూలుగుండదు. ఒక్కొక్కరు 100 తీసుకోండి. మీరు ఇంకో 100 మందితో కట్టించండి అని ఫౌండర్‌షిప్స్‌ని క్లోజ్ చేయకుండా ఉంచి, ఈ ప్రపంచంలో ఎంతమందిని లాగగలుగుతారో అంతమందిని లాగుండొచ్చు. లేదు ఇప్పటికైనా ఫౌండర్‌షిప్స్ ఓపెన్ చేస్తున్నాం. ఆయన తలుచుకుంటే ఎంతసేపండి సాలరీలివ్వడం? ఫౌండర్‌షిప్స్ ఓపెన్ చేస్తున్నాం. మాకు ఇలా పెట్టుబడులు కావాలి అంటే, ఈరోజు ఎంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ బ్రోకర్సు ఈ కంపెనీ విజన్‌ని ట్రస్ట్ చేసి కంపెనీలో భాగస్వామ్యం అవ్వడానికి చూస్తున్నారు. కానీ అలాంటి భాగస్వామ్యాన్ని తీసుకోకుండా కేవలం మనతో కలిసి ముందుకు వెళ్ళాలి. మనకి సక్సెస్ చూపించాలి. ఇప్పటివరకు కార్పొరేట్ సంస్థలో జరుగుతున్నటువంటి అనేక రకాల అవినీతుల్ని బయటకు తీసి ప్రపంచం మొత్తానికి అప్‌లిఫ్టింగ్ హ్యుమానిటీ అనే దాన్ని పంచాలి. ఇక్కడ మీ ద్వారా చాలా మందికి న్యాయం జరగాలి. నా ద్వారా మీకు జరిగింది. మీ ద్వారా చాలా మందికి సేవ చెయ్యాలి మీరు అనే ఒక సేవా దృక్పథంతో వెళ్తున్న కంపెనీ మీద పడతాయి. విక్రమ్ మీద అనట్లేదా? విక్రమ్‌నే చాలా అంటున్నారు. వీడియో చేస్తుంటే. చాలా నన్నంటున్నారు. వీడియోలు జేయడానికి ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళని వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్య లేదంటే మానసికమైనటువంటి రోగులు అర్థం చేసుకోవడం వాళ్ళకి తెలీదు. వివేచన, విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు. కొందరేంటో అవకాశం కోసం ఎదురు జూస్తూ మొన్నటిదాకా ఫ్రీడమ్ బర్డ్ అనే అబ్బాయి మంచిగా వీడియోలు చేస్తూ ఇప్పటికొచ్చి స్కామ్ జరిగిపోయింది అంటే, అప్పటిదాకా తెలియని స్కామ్ ఇప్పుడు తెలిసిందా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు వచ్చినప్పటి నుంచి 10 మంచి వీడియోలు చేసి 11ది చెడ్డ వీడియో పెట్టావంటే, నువ్వు ఫస్ట్ నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వచ్చావా? జనాల్ని పోగేసుకోవడానికొచ్చావా? సబ్‌స్క్రైబర్స్ కావాలి. వాళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ బయటకి మనం స్ప్రెడ్ చేయాలి. మేబీ ఆ ఎంప్లాయీస్‌లో ఎవరో ఒకడు అయ్యుండొచ్చు కదా! అతను గూడా మొహం దాచుకొని, వాయిస్ ఇవ్వకుండా ఇలా ఏవండీ రకరకాల ఆలోచనల్ని అర్థం జేసుకోవాలి. ఆ ఎంప్లాయీస్‌లో ఉన్నవాళ్ళు ఎవరో ఒకడు ఈడిని క్రియేట్ చేసి ఉండొచ్చు కదా! ఇలా నువ్వు చెయ్యి, ఇలా పబ్లిక్‌లోకి తీసుకెళ్ళు అని. డైరెక్ట్‌గా ఒకవేళ అదే కంపెనీలో ఎంప్లాయీగా నేనుండి, అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగుంటే మాత్రం, నేను మీడియా ముందుకే కాదు, యావత్ ప్రపంచం ముందుకి వచ్చి, ఈ మిస్టేక్ జరిగిందని చెప్తాను. కానీ ఇక్కడ ఎవ్వరు గూడా ఇలాంటి మిస్టేక్ అని పర్టిక్యులర్ చెప్పట్ల. మాకు జీతాలివ్వట్లేదు, మేము ఉద్యోగం మానేయాలి, మాకు పీఎఫ్ రావట్లేదు. వాళ్ళు చెప్పేది వేరు. మీడియా చూపించేది వేరక్కడ. అర్థం చేసుకోండి అంతే. నాకు మాత్రం మీరు పెట్టొద్దు దయచేసి. మీకు మీకు నచ్చలేదా అలాంటివి? వదిలేసేయండి. చూడకండి. మీకు బాగా నచ్చిందా? మీరు నమ్ముతున్నారా? మీరు బాధపడండి అంతే. మాకెందుకు పెడతారు? ఇప్పుడు మీ కన్నీళ్లు మేము ఏడన్నా తుడుత్తామా ఏంటి? చెప్పండి. అక్కడ మీడియాలో అక్కడేదో జరుగుతుంటే మీ అందరి కన్నీళ్లు ఎవరు తుడుత్తారు? మన కన్నీళ్లు తుడవాలి అంటే యాష్ ముఫారా గారే మాట్లాడాలి. ఆయన మాత్రమే నిజానిజాలని బయటికి వెలికితీసి ప్రపంచం దృష్టికి మంచి చెడుల్ని చూపిస్తారు. అప్పటిదాకా మనం ఎదురు చూడాలి. ప్రతిదానికి బెంబేలెత్తిపోవడం, నంబర్‌లు ఉన్న వాళ్ళకి తోసేయటం, ఫోన్‌లు చేయటం. దయచేసి ఎవరు కూడా నన్ను ఇరిటేట్ చేయమాకండి. బ్లాక్ చేసేస్తా. అర్థం చేసుకోవడం మీకు చేత కాకపోతే నాకు పెట్టేసి ఫోన్‌లు నంబరు నేను ఎందుకు ఫోన్‌లు చేస్తారు? ఫోన్‌లు ఎవరు చేయొద్దు మాకు. మాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం లేకపోతే మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారో, మీకెవరు ఆపర్చునిటీ ఇచ్చారో ఎళ్లి వాళ్ళతో మాట్లాడుకోండి. ఏవండీ మీరు నన్ను జాయిన్ చేశారు, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, నాకు నమ్మకం పోయింది అని జెప్పండి. అప్పుడు ఉండేవాళ్ళెవరో, వెళ్ళిపోయేవాళ్ళెవరో ఫైనల్‌గా ఇది రెండో ఫిల్టరేషన్ అనుకుంటా. ఫైనల్ ఫిల్టరేషన్ జరుగుతుంది కంపెనీలో. నా అభిప్రాయం ప్రకారం ఫైనల్‌గా కంపెనీ ఒక ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్‌లో కంపెనీతో ఉండేవాళ్ళెవరో, ఊడిపోయేవాళ్ళెవరో కంపెనీ చూడాలనుకుంటుందేమో తెలీదు మరి. నేనైతే ఎక్కడికెళ్ళనండి. నా డబ్బులు పోయినా పర్లేదు. ఒకవేళ కంపెనీ లేట్ అయినా, కంపెనీ ఇవ్వనన్నా, ఇవ్వకపోయినా పర్లా కంపెనీని వదిలైతే నేనెక్కడికెళ్ళను. ఎందుకంటే కంపెనీ మీద నాకంత నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను కంపెనీని వదిలి ఒక్క అడుగు బయటికెళ్ళను. ఒక్క ఐడీని కూడా తీయను. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు ఈరోజు నేను భయం భయం పెడతారు. భయం పెడతారు. అందరూ బయటికి పోతే అప్పుడు ఎంటర్ అయ్యేవాళ్ళుంటారు. ఇప్పుడు ఇంతమంది ఫౌండర్స్ ఉండకూడదు. తగ్గించేయాలి అనుకోని కూడా రకరకాల క్రియేషన్స్ మేబీ చేయొచ్చు. కంపెనీ తరపు నుంచి కూడా చేయొచ్చు. ఎవరికి తెలుసండి? ఎన్ని రకాలుందో కంపెనీ నిజంగా మనతో ఉండేవాళ్ళెవరు? అర్హులెవరు? అనర్హుల్ని ఏరి పారేయాలని చెప్పి కూడా కంపెనీ కొన్ని ఒక్కొక్కసారి కీడెంచి మేలెంచొచ్చు కదా! ఉండేవాళ్ళెవరో, ఊడిపోయేవాళ్ళెవరో, చివరి వరకు మనం ఇచ్చే ప్రతిఫలాలకి అర్హులెవరో అని అనుకుంటే, నేను మాత్రం పోతే నా డబ్బులు పోతాయి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పెట్టి వదిలేసిన ఫలితం ఇది.
5 ఏళ్ల తర్వాతైనా, 10 ఏళ్ల తర్వాతైనా అని నేను దిగాను. సో, నేను కొంచెం కూడా నెగెటివ్ లేను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఐ యామ్ ఇన్ ఇట్ టు విన్ ఇట్.